నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళైందా? పెళ్ళైంది. ఎన్నేళ్ళు అవుతుంది? 23 ఏళ్ళు. 23 ఏళ్ళు. అయ్యో ఏడవకండమ్మా. నా భర్త ఒక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకొని ఇంట్లో రోజు కొట్టడము తిట్టడము, మా పాపను కూడా తిట్టడము. అయ్యో రోజు ఆమెను తీసుకెళ్లడము తీసుకొచ్చడము. రెంట్ తీసుకున్నాడు మేడం అక్కడే. ఇల్లు తీసుకున్నారు, సెపరేట్ ఇల్లు తీసుకున్నారు. వాళ్ళ భర్తను కొట్టేసి వచ్చిండు తానే. ఓహో, ఆవిడ కూడా అక్కడ పెళ్లి అయిపోయిందా? ఆమెకు పెళ్ళైంది, చిన్న పాప. పిల్లలన్నా బాగా చూసుకునేవాడా? పాపను కూడా బూతులు నువ్వెవరిని పట్టుకొని పోతావు, నీకు పెళ్లి కాకుండా చేస్తాను నేను. నా మెడలు బిస్కింది సార్ నన్ను చంపి. తాగుడు మత్తులోనా లేదంటే తాగనప్పుడు తాగనప్పుడు కూడా సంపాదించే దాంట్లో ఆవిడకి ఇస్తున్నాడు ఇప్పుడు వెళ్ళి. మొత్తం అక్కడికి అన్ని మా ఇంట్లో ఒక్క రూపాయి కూడా పెట్టాడు మేడం. ఇవ్వడు, సొంత భార్యకి ఇవ్వడు, పిల్లల్ని సరిగ్గా చూసుకోడు, కానీ ఉంచుకున్న ఆవిడకి బానే. అంతా ఆమెకు చిల్లర సామాను, రెంట్ కట్టడం అన్ని ఇట్లా షాపింగ్ లో పండు తీసుకపోగా నా కొడుకు దొరకబట్టింది మేడం. అమ్మాయితో మాట్లాడేవా నువ్వు? ఆమె నాకు ఫోన్ చేసింది సార్, ఒక 2 సార్లు వేసి మస్తు ఘోరంగా మాట్లాడి, నీ భర్త నువ్వు అద్దెలో ఉంచుకో, నువ్వు నా దగ్గర నాకెందుకు ఫోన్ చేస్తాను. మన బంగారం కరెక్ట్ గా ఉండాలి. మీ ఆయన వెళ్ళి వాళ్ళ ఆయన్ని కొట్టాడని అంటున్నావు కదా, ఎందుకు కొట్టాడు? అతను వచ్చి ఇతను కొట్టాలిగా. ఆయన తాగబోతానే సార్, ఆయనకు ఏం తెలియదు, అమాయకుడు చాలా. ఏది వాళ్ళ ఆయన తెలుసు, ఆయనే చెప్పిండు. ఏది వాళ్ళ ఆయన ఇంకా అమాయకుడు. అమాయకుడు ఆయన. ఆమె కొట్టింది, అత్తమ్మను కూడా కొట్టేసింది. సో ఎక్కువసేపు ఫోన్లు మాట్లాడుతూ రొమాంటిక్ గా మాట్లాడుతుంటే నీకు డౌట్ పిచ్చి వచ్చింది. పిచ్చి అంటే ఫేస్బుక్ లో అన్ని చూడడము. కానీ ఎప్పుడైతే ఇల్లీగల్ రిలేషన్షిప్ మొదలైందో అప్పటి నుంచి అసలు మమ్మల్ని పిల్లల్లా కూడా చూస్తలేరు. అంటే చాలా బూతులు మాట్లాడతారు అనమాట. రివర్స్ లో నువ్వు కూడా అదే అన్నట్టు బూతులు మాట్లాడేస్తాడు. అప్పుడు నువ్వు డాడీ అనుకున్నా, నువ్వు అయిపోయింది, ఇక నీతో నాకు అయిపోయింది. మీ ఇష్టం, మీ సావు మీ చావండి, మీ కొడుకు నీ పెద్ద పెరిగిండు, నీ కొడుకు నువ్వు చేసుకుంటారని మా తమ్ముడు తిట్టిండు. నిన్న నైట్ నువ్వు చచ్చిపో అన్నాడు మేడం నన్ను. మీ ఆయన కాదు, మా తమ్ముడు. అయ్యో, ఇప్పుడు తమ్ముడు కూడా చేతులు ఎత్తేసాడు మీ గోల పడలేక, మీ ఆయన బూతులు పడలేక. వేరేటైనాక అక్రమ సంబంధం కట్టిండు మేడం. మా చెల్లె వాళ్ళ భర్తనే మాట్లాడిండు. ఒక్కసారి మాట్లాడితే ఆయనకు అక్రమ సంబంధం కట్టిండు, ఇట్లా అంటాడు తమ్మి అని నేను చెప్తే, నువ్వు చచ్చిపో అక్క, ఇప్పుడు పోయి బాయిలో దొరికిపో, చచ్చిపో అన్నాడు. నన్ను ఎవరు పట్టించుకుంటారు మేడం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.